ఈ హిప్ వాల్ డెడ్ అవ్వడం అంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ రావడం అనేది ఓన్లీ సర్జరీ ఆప్షన్ అయినా వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయని నా పేషెంట్స్ అడుగుతుంటారండి. సో ఖచ్చితంగా అండి 2 ఆప్షన్స్ ఉంటాయి. మనకు ఏ స్టేజ్ లో గుర్తించామనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 4 రకాలు ఉంటాయండి దీంట్లో. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 2 లో 2 రకాలు ఉంటాయండి. స్టేజ్ 2A, స్టేజ్ 2B అని 2 రకాలు ఉంటాయి. స్టేజ్ 2A వరకు మనం ఖచ్చితంగా దీన్ని నాన్ సర్జికల్ గా ట్రీట్ చేయొచ్చు అండి. సో కోర్ డీకంప్రెషన్ చేయడము, బయోస్టిమ్యులేషన్, బోన్ మ్యారో ఆస్పిరేషన్ థెరపీ చేయడము, సో బీమాక్ థెరపీ అంటాం. ఇలా చేయడం వల్ల ఆ డెడ్ టిష్యూని రిమూవ్ చేసి మనం కొత్త టిష్యూ రావడానికి ఈ పిఆర్పి గానీ, గ్రోత్ ఫ్యాక్టర్స్ గానీ, స్టెమ్ సెల్స్ గానీ ఇవ్వడం వల్ల దీనికి ఖచ్చితంగా మళ్ళీ ఆ బాల్ అనేది మనం రీగ్రోత్ తీసుకురావచ్చండి. అలాగే స్టేజ్ 2B తర్వాత మీకు కంపల్సరీ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అనేది చేయడం జరుగుతుందండి. ఆ స్టేజ్ 2B తర్వాత మీకు నాన్ సర్జికల్ గా కొంచెం ఉపయోగం తక్కువగా ఉంటుందండి.